వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. పొరపాటున ఓడితే తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. చంద్రబాబుకు జైలు జీవితం తప్పదు. అంతలా పట్టు బిగిస్తుంది ఏపీ సిఐడి. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన వయస్సును లెక్క చేయకుండా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం ఆరాట పడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చేస్తున్న దానికి ఎవరు తప్పట్లేరు. కానీ ఆ స్థాయిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం కష్టపడుతుండడం విశేషం. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి కరపత్రిక. అది బహిరంగ రహస్యమే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రయోజనాలే ఆ పత్రికకు ముఖ్యం. అందుకు ఎంత దాకైనా తెగించేందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సిద్ధపడతారు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో నెలవారీ జీతకాపైన రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ బీట్ చూసేవారు. 1995లో టీడీపీ సంక్షోభంలో కీలకంగా ఎదిగారు. చంద్రబాబు తరపున బలంగా పనిచేశారు. అనుకున్నది సాధించారు. 2000లో మూతపడిన ఆంధ్రజ్యోతిని అదే చంద్రబాబు సాయంతో కొనుగోలు చేసిన నేర్పరి రాధాకృష్ణ. అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ కోసమే పత్రిక అన్నట్టు ఆంధ్రజ్యోతిని నడిపారు. ఇప్పటి వరకు అదే పంథాను కొనసాగిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం కనీస స్థాయిలో ప్రకటనలు ఇవ్వకుండా పరిగణలోకి తీసుకోకపోవడంతో అతి కష్టం మీద ఆంధ్రజ్యోతిని నడపగలుగుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సైతం ఆంధ్రజ్యోతిని కట్టడి చేశారు. ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. మొన్న రేవంత్ రెడ్డి రాకతో ఆంధ్రజ్యోతి గాడిలో పడినట్లు కనిపిస్తోంది. ఏపీలో మాత్రం జగన్ కు వ్యతిరేకంగా రాస్తుండడంతో ఆంధ్రజ్యోతికి కష్టాలు తప్పడం లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు మించి ఆంధ్రజ్యోతి ఏపీలో కష్టపడుతోంది. పార్టీకి ఏది మంచో ఏది చెడో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టింది. అటు జనసేనతో సైతం చర్చలు జరుపుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆంధ్రజ్యోతిలో టీడీపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ కథనాలు రావడం విశేషం. ఎన్నికల ముంగిట కొంతమంది ఎన్ఆర్ఐలు టికెట్ల కోసం వస్తున్నారని, వారి టికెట్లు ఇవ్వడం సహేతుకం కాదని, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబును హెచ్చరిస్తూ ఓ కథనం బుధవారం ప్రచురితమైంది. ఈ కథనం బట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంత భయపడుతున్నారో తెలుసుకోవచ్చు. రాధాకృష్ణకు ఒక అలవాటైన విద్య ఉంది. టీడీపీ గెలిస్తే నా సలహా సూచనలు పాటించారు, ఓడితే మాత్రం చంద్రబాబు నా సలహాలు పాటించలేదని రాధాకృష్ణ చెప్తుంటారు. ఇది టీడీపీ సీనియర్లలో చాలా మందికి తెలుసు. కానీ ఆర్కే అంటే చంద్రబాబుకు అభిమానం, ఆపై కులాభిమానం. అందుకే ఎవరు పెద్దగా ఎదురు చెప్పడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఆర్కే ప్రయత్నం చూస్తుంటే మాత్రం ఆయనలో జగన్ గెలుస్తాడని చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది.